కొమ్మినేని శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేయడంతో అది పక్కన పెట్టి ఈ అరెస్ట్ పట్ల మాట్లాడవలసిన అనివార్యమైన పరిస్థితిని ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. దిస్ ఈజ్ కాల్డ్ డైవర్షన్ పాలిటిక్స్. ఉన్నటువంటి లైవ్లో ఉన్నటువంటి అంశాలను పక్కకు పెట్టి మొత్తం డైవర్ట్ చేసి దృష్టిని మరల్చేటటువంటి కార్యక్రమంలో ఇవాళ తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం ఉందని చెప్పడానికి ఇది ఒక తాజా ఉదాహరణ. టోటల్గా రాష్ట్రంలో సంవత్సరం పాటు పరిపాలన చేసినటువంటి ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో ఫెయిల్ అయిపోయింది. ఆ రంగాల గురించి మాట్లాడవలసినటువంటి పరిస్థితి వస్తుందనేటువంటి ఉద్దేశంతో లేని విషయాన్ని ఉన్నట్టుగా చేసి, ఆ విషయాన్ని పెద్దదిగా చేసి, అది ఒక ప్రజా ఉద్యమంలాగా తీర్చిదిద్దేటటువంటి కార్యక్రమంలో ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు, వారి ప్రభుత్వం, వారి పార్టీ, వారికి ఉన్నటువంటి మీడియా ఛానళ్ళు పనిచేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇవాళ ఉదయం కొమ్మినేని శ్రీనివాస్ గారిని, ఒక సీనియర్ జర్నలిస్టుని, సాక్షిలో లైవ్ షో కండక్ట్ చేస్తున్నటువంటి కొమ్మినేని శ్రీనివాస్ గారిని ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేశారు. ఇది ఒక అక్రమమైనటువంటి అరెస్టు అనేది మేము చెప్పాం. నిశితంగా పరిశీలిస్తే అది అక్రమమైనటువంటి అరెస్టే అవుతుంది. కొమ్మినేని శ్రీనివాస్ గారి గురించి రెండు మాటలు ఇక్కడ నేను చెప్పాలి. ఈజ్ ఎ మోస్ట్ సీనియర్ జర్నలిస్ట్. ఇందాక చెప్పినట్టుగా మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈనాడులో పనిచేశారు, ఆంధ్రజ్యోతిలో పనిచేశారు, ఈ టీవీ ఛానల్స్ వచ్చిన తర్వాత TV5లో పనిచేశారు, NTVలో పనిచేశారు. NTVలో పనిచేసినప్పుడు కొమ్మినేని శ్రీనివాస్ గారు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, అంటే వ్యతిరేకం అంటే ఆయన చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా మాట్లాడటం, ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుల్ని ఖండించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడనేటువంటి ఉద్దేశంతో NTV మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆయన లైవ్ షోని ఆపేశారు. ఆయన్ని దాని నుంచి తీసేస్తేనే మీ ఛానల్ని, NTV ఛానల్ ఆంధ్రప్రదేశ్లో చూపిస్తాము అనేటువంటి పద్ధతుల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మొత్తం ఏకమై ఆ ఛానల్ మీద ఒత్తిడి తీసుకొస్తే గత్యంతరం లేని పరిస్థితుల్లో కొమ్మినేని శ్రీనివాస్ గారు ఆ ఛానల్ నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ సాక్షులు చేరి ఆయన లైవ్ షో కండక్ట్ చేస్తున్నారు. ఇవాళ కొత్తగా లైవ్ షో కండక్ట్ చేయట్లేదు. ఆయన TV5లో, NTVలో, సాక్షిలో లైవ్ షోలు కండక్ట్ చేస్తూ వచ్చినటువంటి వ్యక్తి ఎక్కడ తప్పు చేయలేదు ఇంతవరకు నాకు తెలిసి. మాకు వ్యతిరేకంగా కూడా చాలా న్యూస్లు రాశారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రజ్యోతిలో ఉండి అయినా మాట్లాడుతూ ఉండేవాళ్ళం. ఆయన ఆర్గ్యూ చేసేవాడు, నేను చేసింది కరెక్టు, ఉన్న వాస్తవాన్ని నేను చెప్పాను, దానికి మీకు బాధ కలిగితే మేమేం చేస్తామని చాలా సందర్భాల్లో అన్నాడని కూడా నాతోనే స్వయంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు CLP ఆఫీస్ దగ్గర అనేక సందర్భాల్లో మేము మాట్లాడుకున్నాం. అలాంటి సిన్సియర్గా పనిచేసేటటువంటి కొమ్మినేని శ్రీనివాస్ గారి మీద నారా చంద్రబాబు నాయుడు గారు కక్ష పూనారు. కక్ష అంటే సింపుల్, మనం చూసాం కదా, సత్యనపల్లిలో ఒక CI గారు మా సామాజిక వర్గమై మమ్ముల్నే తిడతారా, అది పాయింట్ ఇక్కడ. మా సామాజిక వర్గమై మమ్ముల్నే దూషిస్తారా, మమ్ముల్నే విమర్శిస్తారా, ఏ కొమ్మినేని అని కక్ష పెట్టాడు పాపం చంద్రబాబు నాయుడు గారు. ఆ కక్ష ఇవాళ తీర్చుకునేటటువంటి పరిస్థితికి దిగజారిపోయాడని మనవి చేస్తున్నాం. ఎస్, నేను చెప్తానండి, అడుగుతానండి. ఇప్పుడు లైవ్ షోలో అనేకం జరుగుతున్నాయి. మీరు చూశారుగా, లైవ్ షోలో కొట్టుకున్నారు, లైవ్ షోలో బూతులు మాట్లాడుకున్నారు. ఎవరు వాళ్ళు? ఆ ఛానల్కి సంబంధించిన వారు కాదు. ఆ ఛానల్ ఇన్విటేషన్ మీద వచ్చిన వారు, వారు ఇష్టం వచ్చినటువంటి వారు అభిప్రాయం చెప్పారు, చెబుతారు కూడా. చెబితే ఆ ఛానల్ మీద అంటగట్టేస్తారా? ఇంతకుముందు అంటగట్టారా? నేను మనవి చేస్తున్నా, TV5, ABN వీళ్ళందరూ ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు ఇష్టం వచ్చినట్టుగా. కొమ్మినేని శ్రీనివాస్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు, తోటి జర్నలిస్టే. రే కొమ్మినేని, ఏంది ఇది నాకు అర్థం కాలే. ఇవాళ ఒక ఆరోపణ చేశారు మీరు, ఇష్టం వచ్చినట్టుగా బూతు లైవ్లో మాట్లాడుతున్నారు. కుక్క బిస్కెట్లు వేస్తేనంట మాట్లాడుతున్నారంట. నువ్వే కుక్క బిస్కెట్లు తిని మాట్లాడుతున్నావు నువ్వు ఇవాళ? ఆ ABNలో, ఆ TV5లో మీరైతే మాట్లాడొచ్చు. ధర్మమైన విశ్లేషణ చేసేటటువంటి వ్యక్తి కొమ్మినేని శ్రీనివాస్. దీనిలో ఏ విధమైన సందేహం లేదు. ఇవాళ ఆయన మీద గుట్టగాల్చి వేసేసి తుడుచుకోమని ఇవాళ మరి మాట్లాడుతున్నారు. ఎస్, ఆయన పేరు రాజు గారు వచ్చారు, విశ్లేషకులు. ఇవాళ కొత్తగా రావట్లేదే, చాలా ఛానల్స్కి వెళ్తున్నాడే. ఆయన ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు, అది తప్పు కావచ్చు. దానికి సాక్షికి సంబంధం ఏంటి? ఒక ఇన్విటేషన్ మీద వచ్చినటువంటి ఒక విశ్లేషకుడు కానివ్వండి, లేదా ఒక జర్నలిస్ట్ కానివ్వండి, తన అభిప్రాయాన్ని చెప్పినప్పుడు ఆ అభిప్రాయం తప్పైనప్పుడు ఆయన అభిప్రాయానికి బాధ్యుడై ఉండాలి తప్ప
కొమ్మినేని శ్రీనివాస్ గారికి ఏం సంబంధం, సాక్షికి ఏం సంబంధం? ఆలోచించమని మనం చేస్తున్నాం. అంటే నీ కొమ్మినేని శ్రీనివాస్ గారి మీద కక్ష ఉంది కాబట్టి, సాక్షి మీద కక్ష ఉంది కాబట్టి దేశంలో ఉన్నటువంటి మీడియాలన్నీ మేనేజ్ చేయగలను, కానీ రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి సాక్షిని మాత్రం నేను మేనేజ్ చేయలేను కాబట్టి సాక్షి మీద బురద జల్లే కార్యక్రమం, సాక్షిలో పనిచేస్తున్న వారి మీద బురద జల్లే కార్యక్రమం. ఏమండి నాకు తెలియక అడుగుతాను. సాక్షిలో అనేకమైన వార్తలు వస్తాయి, అనేక మంది విశ్లేషకులు వస్తారు, జర్నలిస్టులు వస్తారు బయట నుంచి. వాళ్ళు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసినప్పుడు అవి తప్పు అయినప్పుడు వాళ్ళు క్షమాపణ చెప్తారు, చెప్పారు. దాన్ని కొమ్మినేని శ్రీనివాస్ గారికి చుట్టి, ఆ తర్వాత భారతమ్మ గారికి చుట్టి, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి చుట్టి చంద్రబాబు నాయుడు గారు అంటారు ట్వీట్ చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలంట. అది నీ కక్ష అంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద. అమరావతి మీద ప్రేమ కాదు, అమరావతిని దోచుకునే కార్యక్రమం చేస్తున్నావు నువ్వు. దీన్ని అడ్డం పెట్టుకుని, షీల్డ్ అడ్డం పెట్టుకుని అమరావతిని ఏదో అన్నారు, అమరావతి మహిళలను అన్నారు, అమ్మల్ని అన్నారు, తమ్ముళ్ళని అన్నారు, చెల్లెళ్ళని అన్నారు, అక్కల్ని అన్నారు. బాగుంది ఎమోషన్. ఈ ఎమోషన్ తీసుకొచ్చి 4 రోజులు నడిపి సాక్షి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది చాలా దారుణమైనటువంటి అంశమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. యువగలం రక్తం పారాలి, పార్టీలో నిరంతరం యువత ఉండాలి, అది రెండోది. మూడోది స్త్రీ శక్తి. అన్ని విషయాలు మన మహానాడులో చెప్పా, అయినా కూడా వైకాపాలకు సిగ్గురాల. నిన్న చూసారా సాక్షిలో ఎట్లా మాట్లాడారు? అంటే ఇప్పుడు కూడా సిగ్గు లేకుండా అట్లా మాడుతున్నారు, మహిళల్ని కించపరిచే విధంగా మాడుతున్నారు. ఎనివే ఒకడు అయిపోయాడులే, రెండోడి కోసం ఎత్తుకుతున్నాం, దొరుకుతాడులే. మహిళల్ని అవమానించిన ఎవడు పారిపోయే ప్రసక్తే లేదు. పట్టుకొచ్చి బండకేసి కొట్టి లోపలేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఒక బ్రోకర్ ఉన్నాడు అక్కడ, వాడి పేరు నాకన్నా మీకే బాగా తెలుసు. ఆ బ్రోకర్ గారు ఈరోజు లేసి మాడుతాడా మహిళలు కించపరిచేదంగా? ఉంటుందిరా భయ్, ఎక్కడ పోతారు? మనం కార్యకర్తల బాధ ఉంది, మొదటి రోజే బతికెళ్ళచ్చు కదా అని, మొదటి రోజులో బొక్కలు వేయచ్చు కదా అని. అది 2 నిమిషాలు పని తల్లి. కానీ నేను కోరేది మిమ్మల్ని అందరినీ, జరుగుతున్నాయి ప్రజల్లోకి తీసుకెళ్లాలమ్మా. ఎట్లా అడుగడుగున మహిళలను అవమానిస్తూనే ఉన్నారు. 2019లో 2020లో నేను మాడితే లోకేష్కి చీర గాజులు పంపిస్తానని చెప్పారు. అంటే మహిళల్ని కించపరిచే విధంగా కాదా? శాసనసభ సాక్షిగా మన తల్లిని అవమానించలేదా అన్నాడు. అంటే అడుగడుగున అవమానించారు, అడుగడుగున ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు కూడా మారలేదు. కానీ అదే తెలుగుదేశం పార్టీలో ఎవరన్నా భారతిరెడ్డి గారి గురించి ఒక్క మాట అటు ఇటు తూలితే ఇమ్మీడియట్ గా మన యాక్షన్ తీసుకుంటాం. దానికి కారణం ఒకటి, ప్రజలు మన దగ్గర నుంచి మంచి పరిపాలన కోరుతున్నారు, సుపరిపాలన కోరుతున్నారు, ముందరికి నడిపించండి అని కోరుతున్నారు. వాళ్ళు చేస్తున్నారు కనుక మనం కూడా చేస్తే వాళ్ళకు పట్టిన గతే మనకు పడుతుందని దయచేసి కార్యకర్తలు ఆలోచించమని కోరుతున్నాం. మన ఎవరు అడిగారు, అన్నా ఎలా ఉన్నావు అన్నాడు. అన్నా ఈ పాదయాత్రనే హాయిగా ఉందన్నా. ఎందుకు రాబోయే అన్నాడు. టైంకి పడుకున్నాడు, టైంకి లేచేవాడు అన్న. వేదిక మీద చాలా మందికి తెలుసు, మా మాస్టర్ గారు చిరంజీవి గారు కూడా బాగా తెలుసు. మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో గెలిచిన పౌరుడు బా, అందరు తొంగి చూస్తున్నారు ఎవరబ్బా అయినా అని. అందరు తెలిసిన వ్యక్తే, బోలా శంకరుడు, నన్నే వాయిస్తా ఉంటాడబ్బా. అంత స్పీడ్ వద్దురా బాయ్. పాప మా శ్రీకాంత్ అన్న ఏం చేస్తాడు, రామ్ గోపాల్ రెడ్డి ఏం చేస్తాడు, అందరికి తెలుసు. వేదిక ఉన్న వాళ్ళందరికీ పొద్దున్న 2ంటికి 3ంటికి కూడా మెసేజ్లు పెట్టిన రోజునే అధికారంలోకి వచ్చిన. పడుకోట్ల, నిరంతరం కష్టపడాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. అధికారంలోకి వచ్చిన అజం అని కాదు, ప్రజల మనోభావాల ప్రకారం మనం నడవాలి. కొన్ని సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు ఇబ్బంది ఉంటుంది, కన్విన్స్ చేయాలని అహర్నిశలు పనిచేస్తుంది. బాబు గారి గురించి ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లే, ఆయన తగ్గేదే లేదంటున్నాడు రాబాయ్. ఆయన స్పీడే వేరు. మొన్న కుప్పంలో గోప్రవేశం చేసుకున్నాం, మీ అందరు చూసుంటారు కదా. అక్కడ ఆయన చెప్తున్నాడు, ఏమన్నా ఆయన చెప్తున్నారు, గోప్రవేశం చేసిన పంతులు గారు చెప్తున్నారు, బాబు గారు తగ్గరు, 100 స్పీడ్, 100 సంవత్సరాల పై బతుకుంటారంటే. అమ్మా అందరూ మంచిదే రాబాయ్ అని నేను పక్క నుంచి అడుగుతున్నా. ఆగండి, ఇప్పుడే చెప్పట్లు పడతారండి, ఆగండి. పక్క నుంచి అడుగుతా, స్పీడ్ ఏం తగ్గుతాడు రాబాయ్ నానే.
తగ్గేదేలే, ఈయన తగ్గడ్రా బై నీకు అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో తిరిగింది, బాబు గారు 11 నెలలు తిరిగి వదిలి పడేశారు. గిర్రం తిరుగుతున్నారు. ఎండనా వాననా కార్యకర్తలను కలుస్తున్నారు, అహర్నిశలు కష్టపడుతున్నారు. దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టాలి, ఇచ్చిన హామీలు మనం నిలబెట్టుకోవాలి అనే లక్ష్యంతో అహర్నిశలు పనిచేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. వయోభారం ఎక్కడ కంపడకుండా చేస్తున్నారు. అది ఆయన ఉన్న గొప్పతనం. అంటే మన అధినేత అంత కష్టపడితే మనందరం ఎంత కష్టపడాలో దయచేసి అందరూ ఆలోచించమని ఈ సభాముఖంగా కోరటం జరుగుతుంది.